ధన్యవాదాలు. అధ్యక్ష గారు, మేము మంజూరు చేసిన రోడ్లను మంత్రి గారు వేసామని చెప్పడం అంత మంచిదేం కాదు. అధ్యక్ష, వీళ్ళిద్దరు తోడు దొంగలు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సంవత్సరాలు వీళ్ళు పాలించారు, వాళ్ళపైన బురద చల్లారు. ఇప్పుడు వీళ్ళు పాలిస్తున్నారు, వీళ్ళపైన బురద చల్లుతున్నారు. అసలు వీరిద్దరి గవర్నమెంట్ లో ప్రజలకు ఎలాంటి లాభం కూర్చోలేదు. కేవలం గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం మానిధులతోని అభివృద్ధి జరుగుతుంది, దాన్ని ఎందుకు ప్రస్తావన చేయడం లేదు? అధ్యక్ష గారు, గౌరవ నాయకులు దీక్ష ఇప్పుడు చెప్పారు. మాటలు వింటూ ఉంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. మా నిధులు ఎలా అలా చెప్తారు. అధ్యక్ష, ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ కి డబ్బులు ట్యాక్స్ రూపంలో ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎలా ఇవ్వగలుగుతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూపాయి చెల్లిస్తే తిరిగి మాకు 25 పైసలు చెల్లిస్తుంది. గౌరవ శాసనసభ్యులకు ఇది తెలియదు కావచ్చు. విషయానికి వస్తే మా రైతు ప్రభుత్వం రైతులకు ఎక్కడా కూడా అన్యాయం జరగనీయకుండా చూసుకుంటాం. ఎందుకంటే మేమంతా కూడా రైతు బిడ్డలమే. అధ్యక్ష, ఏదైతే మంత్రి గారు రైతు ప్రభుత్వం అని అంటున్నారో అదే రైతుకు వెన్నుపోటు పొడుస్తూ ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు యూరియా డిఏపి నీరు లభించకపోవడానికి కారణం మంత్రి గారు. ఎందుకంటే అతను చెప్తున్నారు కదా రైతు ప్రభుత్వం అని. అధ్యక్ష, అసలు రైతులకు అన్యాయం చేసిన దొంగలు వీళ్ళే. అధ్యక్ష, లెక్కలతో సహా బయట పెట్టాను. మా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లభించిందని నేను ఈ సందర్భంలో ధైర్యంగా చెబుతాను. కాదని మంత్రి గారు నిలదీస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి ఇప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతాను. అధ్యక్ష, మా కేంద్ర ప్రభుత్వం సకాలంలో రైతులకి ఎరువులు అందించింది, రైతులకి సకాలంలో డబ్బులు అందించాం. గిట్టుబాటు ధర అందించు రైతులకి న్యాయం చేసే ఏకైక పార్టీ మా పార్టీ. అధ్యక్ష, ఈ రోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక రైతులు సగటు 15 రోజులు చనిపోతున్నారు. మరి దీని బాధ్యతలు